గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఉన్నారు కదా? అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినపడుతుందా? Yes, sir. Yes, sir. Yes, sir. రైట్ అండ్ లాస్ట్ క్లాస్ మనం మార్జినల్ కాస్టింగ్ లో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ చాలా వరకు చేస్తాము. సో తర్వాత కొన్ని కాన్సెప్ట్స్ ఉంటే అవి కూడా మనం కంప్లీట్ చేసాం నాన్న. సో థియరిటికల్ పాయింట్స్ కూడా. సో నాకు చెప్పండి, ఇంకా మన పెండింగ్ క్వశ్చన్స్ ఏమున్నాయో చెప్తే అవి మనం చేద్దాం. ఇలిస్ట్రేషన్స్ తీసుకోండి, చెక్ చేసి చెప్పండి నాకు ఇంకేం పెండింగ్ క్వశ్చన్స్ ఉన్నాయో. Practical 1 to 8 10, sir. ఇలిస్ట్రేషన్స్ ఫస్ట్ ఇలిస్ట్రేషన్స్ అన్ని కంప్లీట్ చేద్దాం, తర్వాత ప్రాక్టికల్ వెళ్దాం. Illustration 1, sir. Illustration 4, sir. సో ఇలిస్ట్రేషన్ 1 అనే కాన్సెప్ట్ ఇంకా మనం డిస్కస్ చేయలేదు. సో డిఫరెన్స్ బిట్వీన్ మార్జిన్ కాస్టింగ్ అండ్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ ఆ క్వశ్చన్ తర్వాత చేద్దాం. నెక్స్ట్ 4 అన్న రైట్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 4 ఒకటి కూడా చెప్తున్నాం. ఇంకా నెక్స్ట్ 5 6 7 అన్నీ అయిపోయినాయా? 8 9 10 ఇచ్చేయండి. 11 13, sir. సో పెండింగ్ ఉన్న క్వశ్చన్స్ ఇక్కడ రాస్తున్నాను. ఇలిస్ట్రేషన్ నెంబర్ 4 11 అన్న. Yes, sir. ఓకే 11. నెక్స్ట్ 13, sir. 13 రైట్ 13. నెక్స్ట్ ఇంతేనా? 3 క్వశ్చన్స్ ఏనా? Yes, sir. రైట్. సో ఫస్ట్ ఈ 3 క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం నాన్న. వీటిలో ఉన్న డౌట్స్ ఏమైనా ఉంటే కనుక క్లారిఫై చేసుకోండి. వాటిలో మీరు చేయగలిగేది ఏమైనా ఉంటే కనుక మీకు వర్క్ ఇస్తాను. సో నేను చెప్పేది ఉంటే నేను చెప్పేస్తాను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అందరూ క్వశ్చన్ నెంబర్ 4 తీసుకోండి. ఫస్ట్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 4. సో అందరూ మీ మెటీరియల్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 4 ఓపెన్ చేయండి. ఇవన్నీ పెండింగ్ అని. సో పెండింగ్ వరుసగా చెప్పుకుంటూ వెళ్తున్నాం. సో 1 క్వశ్చన్ పెండింగ్ ఉంది, కానీ దాన్ని ఇంకా తర్వాత చెప్తానని ఇంకా మనం డిస్కస్ చేయలేదు. సో డిఫరెన్స్ బిట్వీన్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ అండ్ మార్జినల్ కాస్టింగ్ మొత్తాన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అది డిస్కస్ చేద్దాం. బట్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 క్వశ్చన్ చదువుతాను, మిమ్మల్ని అడుగుతాను. నేను ఫార్ములాస్ గానీ ఏమైనా అవసరం అయితే మీరు చెప్పాలి నాకు. The company has a PV ratio of 40%. Compute what percentage must sales be increased. Sales ఎంత పెరగాలి అని అడుగుతున్నాను అన్న. సో increase to offset 20% reduction in selling price. సెల్లింగ్ ప్రైస్ కానీ తగ్గిస్తే 20% ఎంత సేల్స్ చేయడం ద్వారా దాన్ని కవర్ చేయొచ్చు? ఇది నా క్వశ్చన్. ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పండి. లోకేష్. Yes, sir. సో ఇంతకు ముందు ఫస్ట్ ఒక పీవీ రేషియో 40% ఇచ్చాడు కదా? Yes, sir. పీవీ రేషియో 40% చేంజ్ అవుతుందా అవదా? ఇప్పుడు 20% రిడక్షన్ సెల్లింగ్ ప్రైస్ చేస్తే అవుతుందా అవదా? అవుతుంది సార్. సరే అవుతుంది, రైట్. ఓకే. అలాగే నెక్స్ట్ వాడు అడుగుతున్నాడు పీవీ రేషియో ఎంతో నాకు తెలియాలి. కొత్త పీవీ రేషియో చెప్పడానికి ట్రై చేయి. అలాగే నెక్స్ట్ సేల్స్ ఎంత పెరుగుతుందని క్వశ్చన్ అడుగుతున్నాను. సేల్స్ సో అది వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేదు, యూనిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పలేదు. సో మనం ఇప్పుడు అది కనిపెట్టాలి. సో సేల్స్ యూనిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోనా ఏమవుతుందో మనం కనిపెట్టాలి. సో క్వశ్చన్ అయితే సేల్స్ ఇంక్రీజ్డ్, వాట్ పర్సెంటేజ్ మస్ట్ సేల్స్ బి ఇంక్రీజ్ అనేది తప్ప యూనిట్స్ వాల్యూ చెప్పలే. సో మనం ఈ సమ్ ని సాల్వ్ చేయాలంటే లెట్ us go on with an example. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ పర్ యూనిట్ తీసుకుందాం నాన్న. ఒక డేటా అలాగే ఒక 10 యూనిట్స్ దగ్గర కూడా డేటాను వెరిఫై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ ప్రైస్ 100 రూపీస్ అనుకుందాం. ఎగ్జిస్టింగ్ పీవీ రేషియో. సో 100 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ దగ్గర వాట్ ఈస్ ద పీవీ రేషియో? 40%. ద వేరియబుల్ కాస్ట్ ఎంత అన్న? 60 రూపీస్. మైనస్ చేస్తే కనుక దెన్ ఆటోమేటికల్లీ ది కాంట్రిబ్యూషన్ ఈస్ 40 రూపీస్. అదే కదా కాంట్రిబ్యూషన్ 40% అంటే అర్థం.
10 యూనిట్స్ దగ్గర తీసుకుంటే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 1000, 600, 400. ఓకేనా? రైట్. వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు per unit the selling price నేను చెప్పాను 20% రిడక్షన్ ఇన్ సెల్లింగ్ ప్రైస్. సో ఇది తగ్గిస్తాడన్నా. తగ్గిస్తే ఎంత పర్సెంట్ తగ్గిస్తాడు? 20% తగ్గిస్తాడు. అంటే 100 రూపాయలు 20% తగ్గితే ఎంత అవుతుంది అనేది న్యూ సేల్స్ ప్రైస్ 80 రూపీస్. మా అర్థమవుతుందని చెప్పాను నేను. 20% రిడక్షన్ 10 రూపాయలు తీసుకుంటే 8 రూపాయలు అవుతుంది. 100 రూపీస్ కాబట్టి 80 రూపీస్ అవుతుంది. రైట్? 20% తగ్గింది. వేరియబుల్ కాస్ట్ లో చేంజ్ చెప్పకపోతే నథింగ్ ఇస్ స్పెసిఫైడ్ సేమ్. వాట్ ఇస్ ద కాంట్రిబ్యూషన్? 20 రూపీస్. రైట్? సో దీన్ని బేస్ చేసుకుని న్యూ పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేయొచ్చా లేదా? న్యూ పీవీ రేషియో ఈక్వల్స్ టు 20 out of 18 into 100, that equals to 25%. The new PV ratio is 25%. మనం అడుగుతున్న క్వశ్చన్ అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు దాన్ని బట్టి లాస్ట్ స్టెప్ ఫిల్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఫిల్ చేద్దాం. At what percentage must sales be increased to offset 20% reduction in selling price? సెల్లింగ్ ప్రైస్ 20% తగ్గడం వల్ల నా కాంట్రిబ్యూషన్ ఎఫెక్ట్ అయింది కదా. ఒక యూనిట్ కి ఎంత ఎఫెక్ట్ అయిందనా? 20 రూపీస్ తగ్గిపోయింది. అంతే కదా అర్థం ఈ ఎగ్జాంపుల్ ప్రకారం. సో ఈ 20% ఎఫెక్ట్ అయింది కదా. ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు సేమ్ నాన్న అదేం చెప్తా చూడు. సేల్స్ ఎంత పెంచడం ద్వారా సేల్స్ ఇక్కడ ఎంత ఉంటే నాకు సేమ్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. సింపుల్ 40. అంటే ఇప్పుడు ఇదే 40కి నాకు కావాలి కాంట్రిబ్యూషన్. అంటే దిస్ విల్ బి ఈక్వల్స్ టు నాట్ 40% నాన్న, ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 25%. నా న్యూ రేషియో ప్రకారం మా అర్థమవుతుందా? ఇది 25 అయితే వాట్ అబౌట్ ది 100 క్యాలిక్యులేట్ చేయొచ్చా? 1 యూనిట్ క్యాలిక్యులేషన్ లో ఒక యూనిట్ కి 40 25 అయితే 100 కి ఎంత? 100 into 40 by 25 160. మా అర్థమవుతుంది చెప్పాను నేను. 160 రూపీస్ పెర్ యూనిట్ ఉందనుకోనా, ఆటోమేటిక్గా నీకు సరిపోతుందా? పీవీ రేషియో 25% అయిందంటే ఇది 75% వేరియబుల్ కాస్ట్ అని అర్థం. సారీ 75% వేరియబుల్ కాస్ట్, ఇది 100% అని అర్థం. అంతే కదా. సో ఇది 25% అని ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే న్యూ పీవీ రేషియో 25%. ఇది తగ్గితే కనుక మనకి సేమ్ వేరియబుల్ కాస్ట్ కాబట్టి పీవీ రేషియో 25%. సో 25% ఉన్నప్పుడు ఇదే 40 రూపీస్ నాకు రావాలి అంటే ఎంత సేల్ చేయాలి? వాట్ సేల్స్ మస్ట్ బి ఇంక్రీజ్డ్ టు ఆఫ్సెట్ ద రిడక్షన్ ఇన్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ తగ్గడం వల్ల నాకు జరిగే లాస్ ని రికవర్ చేసేలాగా నా సేల్ ఎంత ఉండాలి అడుగుతున్నాడు. సో 160 per యూనిట్ ఉంటే కనుక సేల్ అర్థమవుతుందా? సో ఆటోమేటిక్ గా చెక్ చేసుకో. 160 into 75% that equals to 120. సో 120 వేరియబుల్ కాస్ట్ అవుతుంది. 75% ఆటోమేటిక్ గా 40 రూపీస్ కాంట్రిబ్యూషన్ అవుతుంది. అంటే పర్ యూనిట్ కాంట్రిబ్యూషన్ ఈక్వల్ చేసే కోసం సేల్ ఎంత పెరిగింది? మా ఎగ్జాంపుల్ అర్థమవుతుందా? సో దీన్ని బట్టి ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం చెప్పొచ్చు అన్న. సో పీవీ రేషియో కట్టామన్నా దీన్ని బట్టి ఏం చెప్పచ్చు? సెల్లింగ్ ప్రైస్ per unit or sales value, what it may be, selling price per unit or sales value increase by 60%. My answer conclusion is the selling price or sales value should be increased by 60% to offset the reduction in selling price. The sales value simply per unit అనే కన్నా సింపుల్ మనం ఆలోచించు. 100 రూపీస్ సేల్స్ వాల్యూ ఎంత పెరిగిందన్నా? 160 అంటే ఎంత పెరిగింది? 60% పెరిగింది. The sales value increased by 60% to offset the reduction in selling price. This is the conclusion of this question. మా అర్థమైంది అందరికి? ఇది నోట్ చేసుకోండి. డౌట్ ఏమైనా ఉంటే అడగండి. క్వశ్చన్ లో ఆన్సర్ లో జనరల్ క్వశ్చన్ అన్న ఓల్డ్ కాన్సెప్ట్ బేస్డ్ అంతే. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ సమ్ కాన్సెప్ట్ చెప్పాలంటే మనం ఈ న్యూ పీవీ రేషియో కట్టాలి. దాని ఎగ్జాంపుల్ తో పాటు చూపించి అల్టిమేట్ 100 160 అవుతుంది కదా. సో దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూసుకోవాలి. నాకు ఈ 40 రూపీస్ కాంట్రిబ్యూషన్ కావాలి. దిస్ విల్ బి ఈక్వల్స్ టు పీవీ రేషియో 25%. వాట్ అబౌట్ 100% క్యాలిక్యులేట్ చేయొచ్చు.
చెప్పు లోకేష్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ లో సేల్స్ వాల్యూ అయితే 60% పెరగాలని అన్నాం, క్వాంటిటీ అయితే ఎంత పెరిగితే సేమ్ కాంట్రిబ్యూషన్ రికార్డ్ చేయగలం? 100% సార్. ఎలా నాన్న? అంటే 80 into 100% equals to 80 సార్. సో 80 equals 80 equals to 80 into 100% equals to 80. ఒక యూనిట్ 80 కాస్త 160 అవ్వాలంటే డబుల్ అవ్వాలి కదా. ఇక్కడ దీని నుంచి అర్థమైపోతుంది, ద క్వాంటిటీ షుడ్ బి డబల్డ్. ద క్వాంటిటీ షుడ్ బి డబల్డ్. టు ఆఫ్సెట్ ది reduction in selling price per unit. సో ఒక యూనిట్ కి 80 ఉంది కదా, ఇప్పుడు ఒక యూనిట్ కి 160 అయింది అన్న అంటే నేను డబుల్ చేయాలి యూనిట్స్ ని. అప్పుడు 10 యూనిట్స్ 20 యూనిట్స్ అయితేనే నాకేమో 800 కాంట్రిబ్యూషన్ 400 కాంట్రిబ్యూషన్ వస్తుంది, అది కాంట్రిబ్యూషన్ 400 రాదు. సేమ్ 400 కాంట్రిబ్యూషన్ రావాలంటే ఆటోమేటిక్ గా ఖచ్చితంగా నేను ఇది సో డబుల్ చేసేయాలన్నమాట. అంటే 1000 కాస్త 2000 అయిపోతుంది, 60% అయిపోతుంది. అంటే 1000 60% అవుతుందంటే 1600 అవుతుంది. పర్ యూనిట్ 80 అంటే కనుక 20 యూనిట్స్ అవుతాయి. ఆటోమేటిక్ గా నీకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ఇది ఓల్డ్ అనే 180 అయింది, 1160 100 160 అయింది పర్ యూనిట్, అంతే కదా మీనింగ్. దీన్ని బేస్ చేసుకుని మనం వెళ్ళాలి. సేమ్ కాంట్రిబ్యూషన్ అంటే డబుల్ అయిపోతుంది. నా కాంట్రిబ్యూషన్ సేమ్ కావాలంటే సేల్స్ వాల్యూ అయితే 60% పెరగాలి when compared to previous. కరెంట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఒక యూనిట్ కాస్త డబుల్ యూనిట్ అయిపోవాలి. Right, this is the illustration number 4 now. Right, let's go to next question. Illustration number 11. Illustration number 11. The company can make any one of the three products X, Y or Z in a year. So company X గాని లేదా Y గాని లేదా Z గాని or none, any one product ఏదో ఒకటే ప్రొడ్యూస్ చేయగలదండి కంపెనీ. It can exercise its option only at the beginning of each year. సో ఇచ్చేయాలా అని క్వశ్చన్ అడుగుతారు. జనరల్ గా క్వశ్చన్ అడిగాను, ఎనీ వన్ ఆఫ్ ది 3 ప్రొడక్ట్స్ ఇచ్చి మూడిట్లో విచ్ ప్రోడక్ట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై ది కంపెనీ అని అంటే దానికి జనరల్ ఏం ఆలోచిస్తాం? ఫస్ట్ థింగ్ అనూష 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి, మూడిట్లో ఏదో ఒక ప్రోడక్ట్ కంపెనీ ప్రొడ్యూస్ చేస్తుందంట. సో ఏ ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేయాలని క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఏం చెప్తాను జనరల్ గా? ఎక్కువ ప్రాఫిట్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ ప్రోడక్ట్. అదే సో ప్రాఫిట్ అనకూడదు, మార్జిన్ కాస్టింగ్ ఏమనాలి, కాంట్రిబ్యూషన్. రైట్ అండి, థ్యాంక్ యూ. సో మూడిట్లో ఏది ఎక్కువ హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇస్తుందో చెక్ చేయాలి, అంతే కదా జనరల్ గా. చూద్దాం వాడు ఏం అడుగుతున్నాడో చూద్దాం. ది రెలెవెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ప్రొడక్ట్స్ ఫర్ ది నెక్స్ట్ ఇయర్ ఇస్ గివెన్ బిలో. సో 3 ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, వేరియబుల్ కాస్ట్ ఇచ్చాడు, మార్కెట్ డిమాండ్ ఇచ్చాడు, ప్రొడక్షన్ కెపాసిటీ ఇచ్చాడు. డిమాండ్ ఉంది, కెపాసిటీ వేరు, ఫిక్స్డ్ కాస్ట్ దేనికైనా 30,000 మూడింటికి కలిపి కాదు. అంటే దాని ఉద్దేశం సో ఏ ప్రోడక్ట్ చేసినా కంపెనీ ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ ఏదో ఒకటే చేస్తుంది, ఏ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసినా దాని ఫిక్స్డ్ కాస్ట్ 30,000 అవుతుంది. రైట్, క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? రిక్వైర్డ్ క్యాలిక్యులేట్ ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ ది ఈచ్ ప్రోడక్ట్. వాటికి ఆపర్చునిటీ కాస్ట్ అడుగుతున్నాను. ఆపర్చునిటీ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్, వై, జెడ్. సో 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వాట్ ఈజ్ మెంట్ బై ఆపర్చునిటీ కాస్ట్? చెప్పమ్మా మన ఎవరు? ఆశిత. The cost of foregone products. Profit foregone by the product, అంతేనా? Yes sir. By choosing an alternative action, alternative product. For example, X చూస్ చేసుకుంటే Y నేను వదిలేసినట్టేగా. Yes sir. ఆశిత అంత ఈజీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీ ఎక్స్ ప్రొడ్యూస్ చేద్దాం డిసైడ్ చేసింది అంటే నేను ఏ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి ఆపర్చునిటీ వదిలేసాను? YZ కదా. ఇప్పుడు నా కాంట్రిబ్యూషన్ అంటే నా ఆపర్చునిటీ కాస్ట్ అంటే YZ.
క్వశ్చన్ అర్థమైందా మార్చిదా? Yes, sir. ఆన్సర్ YZ 2 అవ్వచ్చు. 2 అవుతుందా? అవుతుందా? Yes. పెట్టాను. నిర్మల్ ఒకటే అవుతుంది సార్. అంటే ఏది ప్రాఫిట్ దీని బదులు క్వశ్చన్ నేను ఫర్ ఎగ్జాంపుల్ XYZ లో X ప్రొడ్యూస్ చేద్దాం డిసైడ్ చేశాను. ఓకేనా? Y ని కానీ Z కానీ ప్రొడ్యూస్ చేసే ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకోలేదు. వాట్ ఆఫ్ X అంటే Y అంటావా? సార్ ఒకసారి మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ XYZ 3 ప్రొడక్ట్స్ నాకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి నా కంపెనీకి. ఎస్ సార్. X కంపెనీ ప్రొడ్యూస్ చేద్దాం డిసైడ్ చేసింది. ఎస్ సార్. అంటే YZ ప్రొడ్యూస్ చేయదు. ఎస్ సార్. అంటే ఇప్పుడు నేను X ని సెలెక్ట్ చేయడం వల్ల YZ యొక్క కాంట్రిబ్యూషన్ లూజ్ అయినట్టే. సార్ లాస్ట్ లో వాయిస్ బ్రేక్ అయిపోయింది. జాగ్రత్తగా వినబడుతుందా? మళ్ళీ ఒకసారి చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ XYZ 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. X ప్రొడ్యూస్ చేద్దామని డిసైడ్ చేసింది. ఎస్ సార్. X ప్రొడ్యూస్ చేస్తే Y ని Z ని ప్రొడ్యూస్ చేయలేదు కదా ఇంకా కంపెనీ. ఎస్ సార్. మరి ఇప్పుడు నేను అంటాను X యొక్క ఆపర్చునిటీ కాస్ట్ Y ఆ Z అని క్వశ్చన్ అడిగాను. సార్ అందులో బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ వన్ అంటే ఒకవేళ Y కి ఎక్కువ ప్రాఫిట్ వచ్చి YZ లో ఏది ఎక్కువ ప్రాఫిట్ వస్తుందో దాన్ని తీసుకుంటాం సార్ X కన్నా. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. దట్ ఈస్ ద ఆన్సర్. వెరీ గుడ్ నాన్న. అదే కదా మరి అర్థం. సో Y Z రెండు ఉన్నాయి ఆప్షన్స్. రెండు ఏది హైయెస్ట్ అది నేను వదిలేసుకున్నట్టు కానీ రెండు వదిలేసుకున్నట్టు కాదు నాన్న. ఎందుకంటే నేను రెండు చేయలేను కదా అసలు. ఏదో ఒకటే కదా ప్రొడ్యూస్ చేయగలను. సో వెరీ కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్ నాన్న. సో నిర్మల్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు. సో నిర్మల్ చెప్పిన కాన్సెప్ట్ అర్థమైతే కనుక మీకు ఇది ఈజీగా అర్థమవుతుందా? సో ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేద్దాం. దీనిలో సో ముందు ఏ ప్రోడక్ట్ కి ఎంత కాంట్రిబ్యూషన్ వస్తుందో చెక్ చేద్దాం. సో ప్రోడక్ట్ కి సంబంధించి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో మార్కెట్ డిమాండ్ ఇచ్చాడు. X 3000 యూనిట్స్, Y 2000 యూనిట్స్, Z 1000 యూనిట్స్. ఇది డిమాండ్ నాన్న. 2 ప్రొడక్షన్ కెపాసిటీ ఇచ్చాడు. కెపాసిటీ వచ్చి 2000 యూనిట్స్ నాన్న, 3000 యూనిట్స్ నాన్న, 900 యూనిట్స్ నాన్న. సో డిమాండ్ ఉంది, కెపాసిటీ ఉంది నాన్న. రైట్? సో కంపెనీకి ప్రొడక్షన్ కెపాసిటీ ప్రకారం ప్రొడ్యూస్ చేస్తుందా, డిమాండ్ ప్రకారం ప్రొడ్యూస్ చేస్తుందా? అబ్జర్వ్ చేసిన ఆన్సర్ జీజంటి. సో యాక్చువల్ ప్రొడక్షన్ ఏమయ్యే ఛాన్స్ ఉంది అన్న? కెపాసిటీ సార్. చెప్పమ్మా లోకేష్ ఏంటి? రెండిట్లో ఏది తక్కువ అయితే అది సార్. ఏది తక్కువ అయితే అది నాన్న. అంతే కదా నాన్న? సో ప్రొడక్షన్ కెపాసిటీ డైరెక్ట్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ 3000 ఉంది, 2000 ప్రొడక్షన్ కెపాసిటీ ఉంటే నేను 2000 ప్రొడ్యూస్ చేయగలను. డిమాండ్ ఉంది కాబట్టి 2000 చేయగలిగే కెపాసిటీ ఉంది కాబట్టి చేస్తాను. 2 కెపాసిటీ 3000 ఉంది కానీ డిమాండ్ లేదు అన్నప్పుడు 3000 ఎందుకు ప్రొడ్యూస్ చేస్తాను? చేయను. నేను కేవలం 2000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాను. సో కెపాసిటీ 900, డిమాండ్ 1000 ఉంది కానీ కెపాసిటీ 900 ప్రొడ్యూస్ చేయగలను కాబట్టి 900 చేస్తాను. కాబట్టి అర్థం చేయాలన్నా లోవర్ ఆఫ్ 1 or 2 ఫస్ట్ థింగ్. ఈ లొకేషన్ అంతేనా కదా? ఎస్ సార్. ఎస్ సార్. ఓన్లీ కెపాసిటీ కాదు నాన్న, కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా? సో పాయింట్ రైట్. సో తెలిసి ఇంత కెపాసిటీ ప్రొడ్యూస్ చేస్తాను. రైట్? సో నాకు దీని నుంచి వచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ ఒక్కొక్క యూనిట్ నుంచి అంత కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో సెల్లింగ్ ప్రైస్ 10 ఉంది. నెక్స్ట్ 10 - 6 దట్ ఈక్వల్స్ టు 4 రూపీస్ నాన్న. ఇక్కడికి వచ్చినప్పటికి 12 - 9 3 రూపీస్ నాన్న. ఇక్కడికి వచ్చేటప్పటికి 12 - 7 5 రూపీస్ నాన్న ప్రొడక్షన్ కెపాసిటీ, సారీ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో అంటే నేను కానీ ఒకవేళ కానీ X ని ప్రొడ్యూస్ చేశాను అనుకో, టోటల్ గా నాకు ఎంత కాంట్రిబ్యూషన్ వస్తుందో చెక్ చేద్దాం. టోటల్ కాంట్రిబ్యూషన్ వచ్చి 3000 × 4 12,000 కాంట్రిబ్యూషన్ నాన్న. ఏది X ని ప్రొడ్యూస్ చేస్తే. అలాగే నెక్స్ట్ ఏం చెప్పాను? సారీ 2000 × 4 సారీ కెపాసిటీ యాక్చువల్ ప్రొడక్షన్ ఇదే కదా అవుతుంది. లోవర్ ఆఫ్ 1 and 2. సో 2000 × 4 8,000 నాన్న. సారీ నెక్స్ట్ ఇక్కడ నాన్న 2000 × 3 దట్ ఈక్వల్స్ టు 6,000 నాన్న నాకు వచ్చేటువంటి కాంట్రిబ్యూషన్. అలాగే నెక్స్ట్ జెడ్కి వచ్చేటప్పటికి కాంట్రిబ్యూషన్ 900 × 5 4,500 నాన్న. 900 × 5. ఫస్ట్ థింగ్ వీటి నుంచి ఒక డెసిషన్ తీసుకోవాలి. ఫస్ట్ ఏం డెసిషన్ తీసుకోవాలి?
సో ఏది ప్రొడ్యూస్ చేస్తాము అంటే ఇందాక ఫస్ట్ లోనే చెప్పాను, నాకు అనుష చెప్పింది సార్ ఏ ప్రోడక్ట్ కంపెనీ ప్రొడ్యూస్ చేస్తా అంటే విచ్ విల్ గివ్స్ ద హైయెస్ట్ కాంట్రిబ్యూషన్. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఎవరు ఇస్తున్నారు? ఎక్స్ ఇస్తున్నాను. సో దేర్ ఈజ్ ఏ highest contribution of 8,000 rupees for X. So company will produce X only. ఏదో ఒకటే ప్రొడ్యూస్ చేస్తుంది స్టార్టింగ్ లో చెప్పాడు కదా. సో మూడింటి ఏది ప్రొడ్యూస్ చేస్తుందన్న ప్రోడక్ట్ ఎక్స్ అని డిసైడ్ చేస్తాం. ఓకేనా? సో ఫైనల్ కన్క్లూషన్ అయితే వచ్చిందన్న విచ్ ప్రోడక్ట్ విల్ బి ప్రొడ్యూస్డ్ అంటే ద హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ గివింగ్ ఈజ్ ప్రోడక్ట్ ఎక్స్. సో కాబట్టి ప్రోడక్ట్ ఎక్స్ ఈజ్ ద ప్రొడ్యూస్డ్, కంపల్సరీగా ప్రోడక్ట్ ఎక్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తామని చెప్పాను. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాను మనకి, ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ అడుగుతున్నాను. ఏది ప్రొడ్యూస్ చేస్తామని అడగా, ఏది ప్రొడ్యూస్ చేస్తామంటే ఆన్సర్ చెప్పాను, కానీ ఆపర్చునిటీ కాస్ట్ కావాలి నాకు. ఆపర్చునిటీ కాస్ట్ చెప్పినా ఎక్స్ కి ఏంటి, వైకి ఏంటి, జెడ్ కి ఏంటి. ఇప్పుడు ఇది మన కన్క్లూషన్, ఇది మనం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పాయింట్ ఆఫ్ తీస్తే నేను ఎక్స్ ని సెలెక్ట్ చేశాను అనుకో ప్రొడ్యూస్ చేద్దామని, వై కానీ జెడ్ కానీ ప్రొడ్యూస్ చేయను. ఏదో ఒకటి ప్రొడ్యూస్ చేయను, రెండు ప్రొడ్యూస్ చేయను, ఏదో ఒకటే ప్రొడ్యూస్ చేయను. అర్థమవుతుంది? నాకు ఒకటే కదా ప్రొడక్షన్ ఛాన్స్ ఉంది అంటే రెండింటిలో నేను ఏది కోల్పోయే ఛాన్స్ ఉంది? హైయెస్ట్ 6,000. సో ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ ఎక్స్ is 6,000. మా ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ ఎక్స్ is 6,000. వాట్ అబౌట్ ది ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ వై? వైని ప్రొడ్యూస్ చేస్తే ఎక్స్ ని చేయలేను, జెడ్ ని చేయలేను, బట్ హైయెస్ట్ నేను ఎంత లూజ్ అవుతాను? 8,000 లూజ్ అవుతాను. సో కాబట్టి దీనికి ఆపర్చునిటీ కాస్ట్ 8,000. సో వాట్ అబౌట్ ది ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ జెడ్? సో ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ జెడ్ is 8,000. హైయెస్ట్ ఎంత? 8,000. సో ఇందా చెప్పిన నిర్మల్ చెప్పిన క్వశ్చన్ అయితే సార్ ఎక్స్ ని సెలెక్ట్ చేస్తే వై జెడ్ లో ఏది మనం వదులుకున్నట్టు వైని జెడ్ ని రెండింటిని వదులుకున్నట్టు కాదు, ఏదో ఒకటే కదా ప్రొడ్యూస్ చేయగలం. రెండింటిలో హైయెస్ట్ నేను ఎంత లాస్ అవుతానంటే 6,000 లాస్ అవుతాను. కాబట్టి 6,000 ఇస్ ఆపర్చునిటీ కాస్ట్. రైట్, దిస్ ఇస్ ద కన్క్లూషన్ ఆన్సర్. సో నోట్ చేసుకోండి. సో ఒక చిన్న సెంటెన్స్ అయినా, ఆపర్చునిటీ కాస్ట్ ఈస్ ద మాక్సిమం పాసిబుల్ contribution foregone by not producing alternative product. So opportunity cost is the maximum possible contribution. So actual opportunity cost is maximum possible contribution. ఎంత లూజ్ అవుతున్నాను? y z అంటే y. So maximum possible contribution foregone by not producing the alternative product. నేను ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకోవడం నేను ఎంత మాక్సిమం లాస్ అవుతాను? 6,000. సో ఎక్స్ కి 6,000, వైకి 8,000, జెడ్ కూడా 8,000. దట్ ఈస్ అన్ ఆన్సర్. సో నోట్ ఇట్ డౌన్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. 11th క్వశ్చన్ కంప్లీటెడ్. Any doubts in illustration number 11? మా అక్షిత నీకు ఇది అర్థమైందా? ఇందాక నీకు అర్థమైందా? వై జెడ్ అన్న రెండు కదా, హైయెస్ట్ ఆఫ్ ది వై ఆర్ జెడ్. సార్ అర్థమైంది సార్. illustration number 11 over. సో ఇప్పుడు illustration number ఇందాక ఏం చెప్పారు మీరు? 4 11 13 4 11 అయిపోయింది. 13th క్వశ్చన్ చేద్దాం. 13th క్వశ్చన్ illustration number 13 అన్న. కాన్సంట్రేట్ చేయనా? illustration number 13. రైట్. సో బిఫోర్ గోయింగ్ ఇంటూ illustration number 13, సో 13 చేయడానికన్నా ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ఉందన్న. సో ఇది చాలా ఈజీ థింగ్ అన్న. సో దీని మీద ఎక్కువ అనాలిసిస్ మీకు ఫైనల్ లెవెల్లో ఉంటుంది. సో సిఏ ఇంటర్ లెవెల్లో కానీ జనరల్ మీనింగ్ అర్థం చేసుకుని ఒక సమ్ ఉందన్న. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద రిక్వైర్మెంట్ ఉండదు, కానీ టెక్స్ట్ బుక్ లోని ప్రతిదీ మనం సాల్వ్ చేసుకోవడం మంచిది. రైట్. సో ద పాయింట్ ఈస్ limiting factor.
ఆర్ ఇంకొక పేరున కీ ఫ్యాక్టర్. Limiting factor or key factor is anything which limits the activity of an entity. It determines the level of sales and production. చిన్న వర్డ్ చాలా జాగ్రత్తగా అర్థం చేయాలి, కాన్సన్ట్రేట్ చేసి, చాలా చిన్న టాపిక్, ఈజీగా అర్థమైపోతుంది. సో కొన్నిసార్లు ఒక ఆర్గనైజేషన్, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ తీసుకున్నప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నందుకు గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు అది ఎంత అనుకుంటే అంత ప్రొడ్యూస్ చేయగలిగే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ ప్రొడ్యూస్ చేస్తానన్నా, ఈ పెన్ ప్రొడ్యూస్ చేయడానికి నాకు ప్లాస్టిక్ కావాలన్నా, ఈ ప్లాస్టిక్ అవైలబిలిటీ లేదనుకో, నేను పెన్ ప్రొడ్యూస్ చేయగలనా? చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ నేను సంవత్సరానికి డిమాండ్ ఒక 10 లక్షల పెన్స్ ఉన్నాయి, కానీ ఈ 10 లక్షల పెన్స్ ని ప్రొడ్యూస్ చేయాలని సంవత్సరానికి 1 crore పెట్టి మిషనరీ నేను ఇన్వెస్ట్ చేయాలన్నా. సో నా దగ్గర 1 crore మిషనరీ అయితే నేను ఇన్వెస్ట్ చేయలేను. నేను 50 లక్షల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలను. సో అంటే దానికి ఖచ్చితంగా ఒక్కొక్కసారి ప్రొడక్షన్ కానీ సేల్స్ కానీ నేను అనుకున్నంత చేయలేను. ఎందుకు చేయలేదంటే సమ్ ఫ్యాక్టర్స్ విల్ లిమిట్ us, లైక్ మనీ, మిషనరీ, మెన్. అర్థమవుతుందని చెప్తాను. మెన్, మనీ, మిషనరీ. మెన్ అంటే లేబర్ లేదా, నాకు అవైలబిలిటీలో లేబర్ లేదు. నేను ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్న పెన్కి లేబర్ కావాలి, ఆ లేబర్ అవైలబిలిటీ ఎక్కువ దొరకదు. అలాంటప్పుడు నేను అనుకున్న పెన్ ప్రొడ్యూస్ చేయలేను కదా. సో అందుకే నన్ను ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎనీథింగ్ విచ్ లిమిట్స్ ది యాక్టివిటీని లిమిట్ చేస్తాను, ఆపేస్తాను, లిమిట్ చేస్తాను, కంట్రోల్ చేస్తాను, బాటిల్ నెక్ అంటాం. అంతవరకు మాత్రం ఫీల్ చేయగలం, అంతకు మించి ఏమి చేయలేవు. మనం లిమిట్ చేస్తాను అనమాట. లిమిట్స్ ది యాక్టివిటీ ఆఫ్ అన్ ఎంటిటీ, ఇట్ డిటర్మైన్స్ ది లెవెల్ ఆఫ్ సేల్స్ అండ్ ప్రొడక్షన్. నేను ఎంత సేల్ చేయాలో అంత ప్రొడ్యూస్ చేయాలో అది చెప్తాను. నా దగ్గర మనీ లేదు, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు లేదన్నా, నా దగ్గర అంత మనీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs, 50 lakhs, 1 crore వర్త్ ఆఫ్ డిమాండ్ ఉండొచ్చు, కానీ నా దగ్గర మనీ 50 lakhs ఉంది. 50 lakhs ఇన్వెస్ట్మెంట్ నేను ఎన్ని ప్రొడ్యూస్ చేయాలో అన్నీ చేస్తాను. సో మనీ ఈజ్ ద లిమిటింగ్ ఫ్యాక్టర్. మిషనరీ, సమ్ టైమ్స్ మిషనరీ ఈజ్ ఆల్సో లిమిటింగ్ ఫ్యాక్టర్. సో మిషనరీ దొరకదు నాకు, ఎక్కడ పెడితే అక్కడ, ఎప్పుడు పెడితే దొరకదు. సో అంత ఇన్వెస్ట్ చేయలేం. సో మిషనరీ కూడా ఉంది, కానీ ఉన్న మిషనరీతో కొంతవరకు మాత్రమే ప్రొడ్యూస్ చేసి డిమాండ్ కొంతవరకు మాత్రమే సేల్ చేయగలం. సో మెన్ కానీ, మెటీరియల్ కానీ, మిషనరీ కానీ, సో ఇవి ఏవైనా సరే సప్లై సైడ్ మనం లిమిట్ చేసినటువంటి ఫ్యాక్టర్స్. సో అబ్జర్వ్ చేయాలని ఏం చెప్తున్నాను, వాట్ ఆర్ ద లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అంటే, సో ఫ్రమ్ 2 sides మనం మాట్లాడచ్చు. ఒకటి సప్లై సైడ్. సప్లై పాయింట్ ఆఫ్ నుంచి తీసుకుంటే మనకి సప్లై ఏం చేస్తారన్నా, రా మెటీరియల్ సప్లై ఉండొచ్చు, మెటీరియల్ సప్లై, మెన్ లేబర్ సప్లై, మిషన్ సప్లై, రైట్. ఇంకా మాట్లాడితే మనీ, మెటీరియల్, మిషనరీ, మెన్ అంటే లేబర్, మిషనరీ, మనీ. సో వీటిలో ఏదైనా లిమిటింగ్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. సప్లై సైడ్ మనకి రా మెటీరియల్ కావాలి, మనకి సప్లై చేసే సప్లయర్ నీకు కావాల్సిన రా మెటీరియల్ నేను ఏమన్నాడు, ఇప్పుడు వాడి దగ్గర నుంచి మనకి ఎంత రా మెటీరియల్ వస్తే దాన్ని బేస్ చేసుకునే నేను ప్రొడక్షన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లేబర్ కావాలి, నేను చేద్దాం అనుకున్న ప్రొడక్షన్ సంబంధించినటువంటి ప్రొడక్ట్ కి సంబంధించిన లేబర్ దొరకదు ఎక్కువ, ఉన్న లేబర్ తోనే నేను చేయాలి. సో లేబర్ లిమిటేషన్. సో లేబర్ తక్కువ ఉంటే నేను ఎక్కువ ప్రొడ్యూస్ చేయలేను కదా, లిమిటింగ్ ఫ్యాక్టర్. మిషన్ అవర్స్ కావాలంటే మిషన్ అవర్స్ ఎక్కువ మిషన్స్ లేవు, సో వాళ్ళు ఉన్న మెషిన్స్ తోనే మనం చేయాలి. సో లిమిటింగ్ ఫ్యాక్టర్. మనీ, నా దగ్గర ఉన్న అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సరిపోదు, తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే తక్కువ ప్రొడక్షన్ ఉంటుంది. సో నా దగ్గర అమౌంట్ ఆఫ్ మనీ కూడా లిమిట్ చేస్తాయి. ఇవి సప్లై సైడ్ ఉండేటువంటి ఇవి నా సప్లై సైడ్. అలాగే డిమాండ్ సైడ్ కూడా ఆలోచించుకోవాలి. సో డిమాండ్ సైడ్ నుంచి డిమాండ్ కూడా లేకపోవచ్చు కదా మనకి. మన డిమాండ్ ఎవరు ఆపే అవకాశం ఉంటుంది జనరల్ గా? ప్రొడక్ట్ నేచర్ మీద ఆధారపడుతున్నారు. అన్ని ప్రొడక్ట్స్ ఇష్టం వచ్చినట్టు ప్రొడ్యూస్ చేయకూడదు, దానికి డిమాండ్ ఉన్నా సరే, రైట్. టొబాకో రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ తీసుకోవచ్చా? గవర్నమెంట్ చెప్తుంది అనమాట ఇంతే ప్రొడ్యూస్ చేయాలి అని. సో రెగ్యులేషన్ ఉంది, డిమాండ్ సైడ్. డిమాండ్ చాలా ఉండొచ్చు, రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ వల్ల నేను చేయను, నేను మీట్ అవ్వలేను.
ఇలాంటి చాలా విషయాలు ఉంటాయి అన్న. ఎన్విరాన్మెంట్ సిచ్యువేషన్, ఈవెన్ ఎన్విరాన్మెంట్ కూడా మనకి సహకరించకపోవచ్చు, వద్దని చెప్పే అవకాశాలు ఉంటాయి, లిమిటింగ్ ఫ్యాక్టర్. సో ఇవి థియరిటికల్ అన్న, ఓకేనా. సో ఇట్లా డిమాండ్ సైడ్ నుంచైనా సప్లై సైడ్ నుంచైనా నాకు నా ప్రొడక్షన్ యాక్టివిటీని ఆపడానికి ప్రయత్నం చేసినటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ మనం అంటాం లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. వాటిని కన్సిడర్ చేసి నేను కన్క్లూషన్ తీసుకోవాలి. సో కన్క్లూషన్ ఎలా తీసుకోవాలి సార్, ఏం చేయాలి మరి? ఇప్పుడు ఒక లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకో, నేను ఎలా చేయాలి? సో అప్పుడు నేను సింపుల్ గా చేయాల్సిన కాంట్రిబ్యూషన్ కడితే సరిపోతుంది. కాంట్రిబ్యూషన్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ కట్టాలి. It is required for taking the decisions. సో నేను డెసిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు కాంట్రిబ్యూషన్ పెర్ యూనిట్ కడతాం కదా, అది పెర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ కట్టాలి. కాంట్రిబ్యూషన్ పెర్ యూనిట్ కడతాం మనం, కానీ అది మనం పెర్ యూనిట్ ఎక్కువ వస్తుంది కదా అని నాకున్న ఆప్షన్స్ లో ది బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోలేను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ గురించి మాట్లాడుతున్నాను. అదే పార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఎక్స్ వై 2 ప్రొడక్ట్స్ ఇందాక చూసాం. ఎక్స్ ప్రొడ్యూస్ చేయనా వైస్ ప్రొడ్యూస్ చేయనా అంటే ఎక్స్ కి కాంట్రిబ్యూషన్ ఎక్కువ వచ్చిందని వై కన్నా అని చెప్పి ఎక్స్ ప్రొడ్యూస్ చేయగలంటే చేయలేను. ఎందుకంటే ఎక్స్ కి సంబంధించినటువంటి రా మెటీరియల్ లేదంటే మిషనరీయో మనీయో నన్ను లిమిట్ చేసే అవకాశం ఉంది. మరి లిమిట్ చేస్తున్నప్పుడు నేను ఎక్కువ ప్రొడ్యూస్ చేయలేను కదా నేను. సో కాబట్టి నేను కాంట్రిబ్యూషన్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఏది ఎక్కువ ఉందో చూసి దాన్ని నేను డెసిషన్ తీసుకుని ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి లిమిటింగ్ ఫ్యాక్టర్స్ కూడా కొన్నిసార్లు మనల్ని ప్రొడక్షన్ అండ్ సేల్స్ ని ఆపే అవకాశం ఉంటాయి. సో వాటి గురించి మనం ఇప్పుడు నేర్చుకుని చేస్తామన్న ఆ సమ్మె ఇలిస్ట్రేషన్ నెంబర్ 13. ఎనీ డౌట్స్? కాన్సెప్ట్ కొంచెం అర్థం అవడం కోసం ఇంకొంచెం డీటెయిల్ గా ఒక ఎగ్జాంపుల్, అదే ఇలిస్ట్రేషన్ అనుకో. ఈ ఇలిస్ట్రేషన్ మనం చేస్తే ఇలిస్ట్రేషన్ నెంబర్ 13 చేస్తే ఆటోమేటిక్ కాన్సెప్ట్ మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. సో నేను మీకు ఆల్రెడీ థియరిటికల్ గా చెప్పాను, దీన్ని ఇప్పుడు ప్రాక్టికల్ గా మనం ఇప్పుడు సొల్యూషన్ చేద్దాం. సో రాసుకునే వాళ్ళు తొందరగా రాసేసుకోండి. సో విల్ స్టార్ట్ ది క్వశ్చన్ నెంబర్ 13. రైట్, షల్ వి స్టార్ట్ ది క్వశ్చన్ నెంబర్ 13? స్టార్ట్ చేసావా నాన్న? చేస్తాను, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 13 చెప్తున్నాను. సో ఆలోచించండి, ఎవరికైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. రైట్, అందరూ మీ మెటీరియల్ దగ్గర పెట్టుకోండి. ఇలిస్ట్రేషన్ నెంబర్ 13 తీసుకున్నాను, చదువుతున్నాను. క్వశ్చన్ నెంబర్ 13, ఇలిస్ట్రేషన్ నెంబర్ 13. సో ఇప్పుడు అందరూ కూడా చేయాల్సిన పని నాన్న, జాగ్రత్తగా దగ్గరుండి క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకోండి. క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకున్నాను అందరూ. సో క్వశ్చన్ చదువుతున్న సేపు నేను బోల్డ్ డౌట్స్ అడుగుతున్నాను, అవన్నీ చెప్పాలి మీరు. రైట్, ఎక్స్ లిమిటెడ్ సప్లైస్ స్పేర్ పార్ట్స్ టు ఎన్ ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ వై లిమిటెడ్. సో మన కంపెనీ ఎక్స్ లిమిటెడ్ అన్న వై లిమిటెడ్ అనే ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీకి స్పేర్ పార్ట్స్ తయారు చేస్తున్నాను. మనం తయారు చేసేది స్పేర్ పార్ట్స్. రైట్ రైట్ నెక్స్ట్, the production capacity of the X Limited facilitates production of any one spare part for a particular product period of time. So any one product నాకు చూనా ఎప్పుడైనా సరే అలా డెసిషన్ మేకింగ్ దగ్గర ఏది ప్రొడ్యూస్ చేయాలి, నాకు ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏదో ఒకటే చేయాల్సిన, రెండు చేయగలిగే కెపాసిటీ ఉంటే అది వేరే విషయం. రైట్, ఎనీ వన్ స్పేర్ పార్ట్ ఫర్ a particular period of time, the following are the cost and other information for the production of 2 different spare parts. సో స్పేర్ పార్ట్ ఏ, పార్ట్ బి రెండు ఉన్నాయి నా ఆప్షన్స్. సో ఏది బెస్ట్, ఏది చేయాలి అని క్వశ్చన్ అడిగినప్పుడు ఇందాక మీరు చెప్పారు ఎక్స్ వై అనగానే హైయెస్ట్ కాంట్రిబ్యూషన్. సో అంత ఈజీగా ఇక్కడ చెప్పలేము. సో ఇక్కడ ఉన్న కెపాసిటీని బట్టి, టోటల్ కాంట్రిబ్యూషన్ బట్టి మనం డిసైడ్ చేయాలి. సో మనం ఏది చేయాలంటే డిసైడ్ చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి. ఇందాక చెప్పాను కదా, అన్ని జాగ్రత్తగా క్యాలిక్యులేట్ దగ్గర పెట్టుకుని క్వశ్చన్ సమాధానం చెప్పాలి.
ఫస్ట్ ఏమైనా సరే పార్ట్ ఏ పార్ట్ బి అంటే ఫస్ట్ కంక్లూషన్ ఎవరైనా ఏం చెప్తారు, విచ్ విల్ గివ్ ది హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ అంటారు. ఓకే డన్, అది ఓకే. కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూద్దాం. పెర్ యూనిట్ 1.6 kg ఫర్ పెర్ యూనిట్ కి ఒక యూనిట్ ఆఫ్ పార్ట్ ఏ పార్ట్ బి కి ఎలా యూసేజ్, ఎలా అంటే మెటీరియల్ 1.6 kg అంటే ఇది కూడా 1.6 kg పడుతుంది. అలాగే మిషన్ టైం, మిషన్ ఏ ఇక్కడ 0.6 అవర్స్ అని ఒక యూనిట్ 0.25, మిషన్ బి 0.5 అవర్స్ 0.25 అంటే 2 మిషన్స్ వాడాలన్న పార్ట్ ఏ కానీ పార్ట్ బి కానీ దేనికైనా సరే. ఒకటి 0.6 అవర్స్ పెర్ యూనిట్ అంతా కూడా పెర్ యూనిట్ డేటా, ఇంకోటి 0.5, ఒకటి 0.5, 0.1, 0.55. టోటల్ ప్రైస్ మనకి ఈ ప్రోడక్ట్ ఎంతకు అమ్మగలం, మనకి డబ్బులు ఎంత వస్తాయి 145 అండ్ 150. టార్గెట్ ప్రైస్ అంటే పార్ట్ ఏ ని ప్రొడ్యూసర్ సేల్ చేయగలిగితే ఎంత సేల్ చేయగలం, 145 రూపీస్ సేల్ చేయగలం. పార్ట్ బి ని 115 కి సేల్ చేయగలం. ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్. చూడండి టోటల్ హవర్స్ అవైలబుల్ ఇప్పుడు చూడు, ఇప్పటిదాకా మనకి అవైలబిలిటీ అనే క్వశ్చన్ మార్కే లేదుగా. అవైలబుల్ ఉన్నాయి ఇంతే ఉన్నాయి అన్నాడు అంటే ఇది మనం లిమిట్ చేస్తున్నానే అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ ఏ 4000 అవర్స్ ఉన్నాయి, మిషన్ బి 4500 అవర్స్ ఉన్నాయి. చెక్ చేయండి, క్యాలిక్యులేటర్ లో చెక్ చేసి నాకు సమాధానం చెప్పండి, మీరు ఆలోచన చెప్పండి. మిషన్ ఏ ద్వారా పార్ట్ ఏ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలరు? ఒక యూనిట్ కి 0.6 అవర్స్ కి వెళ్తాను ఒక యూనిట్ కి. మరి 4000 మిషన్ అవర్స్ కి అయితే ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలను? 4000. మా అర్థమవుతుంది ఏం చెప్తున్నాను నేను. ఒక యూనిట్ కి 0.6 మిషన్ అవర్స్ అన్న 0.6, మరి 4000 అవర్స్ ఉన్నాయంట. ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలను క్వశ్చన్ అడుగుతున్నాను నేను. 4000 by 0.6 దట్ ఈక్వల్స్ టు 6667 యూనిట్స్. మా అందరూ క్యాలిక్యులేటర్ లో చేస్తున్నారా? చాలా డౌట్స్ ఉంటే అడగండి. 6666 ఎలా వచ్చింది అనేది దీని మీనింగ్ చెప్పు యశ్వంత్, క్యాలిక్యులేషన్ చెప్పు నువ్వే అని. యశ్వంత్ ఫస్ట్ మిషన్ ఏ 0.6 4000 మిషన్ అవర్స్ ఉన్నాయంటే మిషన్ ఏ ఉపయోగించి పార్ట్ ఏ ని ప్రొడ్యూస్ చేయగలం. 4000 by 0.6 అంతేనా? క్యాలిక్యులేటర్ లో కొట్టిన ఆన్సర్ చెప్పు. 6667 సార్. అలాగే మిషన్ బి చెప్పు. 9000 అంటే మిషన్ బి ఏమో 9000 యూనిట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది, మిషన్ ఏ ఏమో 6667 యూనిట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. అంతేనా కదా? రైట్. ఇంకోటి కూడా ఉంది, ఎలా మెటీరియల్ కూడా అవైలబిలిటీ 30,000 కేసు అంట. మరి మెటీరియల్ ద్వారా ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలం? 13,000 by 1.6 8125. సో మీనింగ్ అర్థమవుతుందా? అంటే మిషన్ ఏ ఏమో పార్ట్ ఏని 6667 యూనిట్స్ వరకు రిస్ట్రిక్ట్ చేస్తుంది, మిషన్ బి ఏమో 9000 యూనిట్స్ వరకు రిస్ట్రిక్ట్ చేస్తుంది. అవైలబిలిటీ ఉందని. మరి ఎలా మెటీరియల్ ఏమో 8125 యూనిట్స్ వరకు రిస్ట్రిక్ట్ చేస్తున్నాను. మరి ఇప్పుడు నేను 6667 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయనా, 9000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయనా, 8125 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయనా? యశ్వంత్ 6000 సార్. 6667 ఎందుకని 9000 యూనిట్స్ ప్రొడ్యూస్ ఎందుకు చేయను? 9000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే దానికి తగ్గట్టు మెటీరియల్ లేదు కదా సార్. మెటీరియల్ లేదు, మిషన్ ఏ కూడా సపోర్ట్ చేయదు. అంతే కదా? రైట్. సో సింపుల్ అన్న. పార్ట్ ఏలో ఇప్పుడు లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ద్వారా నేను కన్క్లూషన్ ఏమని తీసుకుంటాను, 6667 యూనిట్స్ ఆఫ్ ఏ పార్ట్ ఏ కెన్ బి మాక్సిమం పాసిబుల్ ప్రొడక్షన్ అని చెప్పగలను. ఇన్ ద సేమ్ వే పార్ట్ బి కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్పండి నాన్న మీరే. పార్ట్ బి కూడా చెప్పండి. పార్ట్ బిలో మిషన్ ఏ కెపాసిటీ వాడుకుంటే 4000 అవర్స్ ఉన్నాయి, 0.25 4000 by 0.25 16,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలం పార్ట్ బి మిషన్ ఏ ద్వారా. మిషన్ బి ద్వారా 4500 by 0.55 8181 యూనిట్స్ మాక్సిమం ప్రొడ్యూస్ చేయగలం. మెటీరియల్ రిక్వైర్మెంట్ ద్వారా 13,000 by సేమ్ 1.6 సేమ్ కదా. సో 8125. సో ఇందాకదేమో 8125 16,000 విచ్ ఇస్ హైయెస్ట్ లోయెస్ట్? ఏది తీసుకోవాలి మనం? లోయెస్ట్. సో వాట్ ఇస్ ద లోయెస్ట్ క్వాంటిటీ ఫర్ పార్ట్ బి? 8125. 8125. ఇంకోటి 8181 కదా అనుకోండి. సో 8125. మెటీరియల్ ఇస్ ద లిమిటింగ్ ఫ్యాక్టర్ ఫర్ పార్ట్ బి, మిషన్ ఏ ఇస్ ద
లిమిటింగ్ ఫ్యాక్టర్ ఫర్ పార్ట్ ఏ. మా అందరికి అర్థమవుతుందా నేను ఏం చెప్పాను ఫస్ట్? ఎనీ డౌట్స్? అక్షర్ జైన్ క్లియర్ అయినా? Yes, sir. రైట్. సో ఫస్ట్ మనం ఏం చేసామంటే మిషన్ ఏనా మిషన్ బీనా మెటీరియల్ మూడు చూసుకుని మూడిట్లో విచ్ ఎవర్ ఇస్ లోవర్ తీసుకుంటే అన్ని సాటిస్ఫై అవుతున్నాను. కానీ విచ్ ఎవర్ ఇస్ హైయర్ తీసుకుంటే ఏదో మళ్ళీ ఏవో ఒక రెండు ఫ్యాక్టర్స్ మనల్ని ఆపేస్తాయి. సో కాబట్టి విచ్ ఎవర్ ఇస్ లోవర్ కన్సిడర్ చేయాలి. సో కన్సిడర్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ ఏ కి ఐడెంటిఫై చేసే 6667 యూనిట్స్ మీరు చెప్పిన దాని ప్రకారం వచ్చింది మిషన్ ఏ లిమిటింగ్ ఫ్యాక్టర్. పార్ట్ బి కి ఏమో మెటీరియల్ లిమిటింగ్ ఫ్యాక్టర్ 8125 యూనిట్స్. సో ఇది చేస్తుంది. అయితే మనం ప్రొడ్యూస్ చేసేద్దామా అంటే సో రెండిట్లో ఏది బెటర్ అని నేను ఎలా డిసిషన్ తీసుకుంటాను? యూనిట్స్ తెలిసే సరిపోద్దా? ఆ కంక్లూషన్ దేని బట్టి వస్తుంది? కాంట్రిబ్యూషన్ కదా. యూనిట్స్ అయితే పార్ట్ ఏ కి లిమిటింగ్ యూనిట్స్ 6667, పార్ట్ బి కి 8125. దెన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్? కాంట్రిబ్యూషన్. సారీ ప్రాఫిట్ కదా, కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ చూడాలంటే సెల్లింగ్ ప్రైస్ 145 అన్న వాట్ ఇస్ ద కాస్ట్? వేరియబుల్ కాస్ట్. సేల్స్ మ్యాన్స్ వేరియబుల్ కాస్ట్ ఇస్ నాట్ కాంట్రిబ్యూషన్ కదా. సెల్లింగ్ ప్రైస్ 145 అన్న. Selling price 145 and so what is the variable cost? Variable cost 6 and material variable cost LR usage 1.6 kgs and 12.4 per kg and India 12.5 into 1.6 material cost 20 rupees and part A. Part B could same again same kgs property same material property 12.5 into 1.6 that is 20 rupees per material A. Variable order machine A ki per machine hour 80 rupees అన్న hour కి 80 కానీ మిషన్ ఎన్ని అవర్స్ 0.6 అవర్స్ ఉన్నాయన్న ఒక యూనిట్ కి అంటే 80 రూపీస్ తీసుకోకూడదు. సో 80 ఫర్ 1 అవర్ అంటే 61 అవర్ 0.6 కి ఎంత 80 into 0.6 that equals to 48 rupees. Material 20 rupees, part A variable cost machine A 48 rupees. In the same way machine B 100 అంట 100 లో 0.5 అంటే 50 rupees. అంటే దీని అర్థం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మెటీరియల్ ఏమో 20 rupees, metal 20 rupees, mission A 80 into 0.6 48 rupees, mission B 0.5 into 100 50 rupees, total 180 rupees అన్న. దేనికి? పార్ట్ ఏ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అయ్యే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఒక యూనిట్ ఎంత అమ్మగలం? 145 అమ్మగలం. అంటే నాకు వచ్చే కాంట్రిబ్యూషన్ ప్రాఫిట్ 27 రూపీస్ అన్న. మా అర్థమవుతుందా? 27 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందని పార్ట్ ఏ కి. ఇన్ ద సేమ్ వే పార్ట్ బి కి ఎంత ప్రాఫిట్ చూడండి క్యాలిక్యులేట్ చేయండి. పార్ట్ బి 115 అన్న దాన్ని ఎంత అమ్మగలం ఎంత కాస్ట్ అవుతుందంటే 1.6 into 12.5 20 rupees change. Machine A 8 rupees per hour తన 0.25 అవుతుందని 80 into 0.25 40 rupees 20 rupees plus material 20 rupees అలాగే machine B 0.55 అయినా into 100 rupees అంటే 55 rupees 95 rupees అవుతుందా ఖర్చు మైనస్ దాని అంతగా అమ్ముతున్నా 115 సో 20 rupees సో 20 rupees ప్రాఫిట్ వస్తుందా. అంటే పార్ట్ బి కి ఏమో 20 rupees వస్తుంది, పార్ట్ ఏ కి ఏమో 27 rupees వస్తుంది ప్రాఫిట్ కాంట్రిబ్యూషన్. కానీ పర్ యూనిట్ బట్టి చెప్పకూడదు కదా, ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ లిమిటింగ్ ఫ్యాక్టర్ బేస్ చేసుకుని లిమిటింగ్ ఫ్యాక్టర్ ప్రకారం ఎన్ని యూనిట్స్ వచ్చినాయి? పార్ట్ ఏ 6666 or 67 యూనిట్స్ వచ్చాయి ఇంటూ 27 రూపీస్ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం అంటే అప్రాక్సిమేట్ గా 1,80,000 రూపీస్ కాంట్రిబ్యూషన్ ఇస్తుంది మీ పార్ట్ ఏ. పార్ట్ బి అయితే ఎంత కాంట్రిబ్యూషన్ ఇస్తుంది? 8125 మెటీరియల్ యూనిట్స్ మెటీరియల్ బేస్ చేసుకుని లిమిటింగ్ ఫ్యాక్టర్ కట్టాం దాకా ఇంటూ 20 rupees contribution కట్టాం 1,62,500. The highest contribution is part A. So part A will be manufactured. That is the answer. Right? So అంతా సాల్వ్ చేసి చూపిస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బిఫోర్ గోయింగ్ దట్ అడుగుతున్న క్వశ్చన్ అంటే చూడండి. ఐడెంటిఫై ద స్పేర్ పార్ట్ విచ్ విల్ ఆప్టిమైజ్ ది కాంట్రిబ్యూషన్ అట్ ది ఆఫర్డ్ ప్రైస్. హైయెస్ట్ ఆప్టిమైజ్ అంటే హైయెస్ట్ ప్రాఫిట్ ఎక్కడ వస్తుంది, కాంట్రిబ్యూషన్ ఎక్కడ వస్తుందో చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ మళ్ళీ చూద్దాం. ముందు ఫస్ట్ క్వశ్చన్ సంబంధించి సొల్యూషన్ ఇక్కడ చేస్తాను. ఎవరికైనా డౌట్ ఉంటే కనుక అబ్జర్వ్ చేసి అడగండి, కాన్సన్ట్రేట్ చేయండి. నేను ఏం చేస్తున్నాను సో మళ్ళీ ఒకసారి అర్థం అవడం కోసం ఫస్ట్ వర్కింగ్ నోట్ నెంబర్ 1 కాంట్రిబ్యూషన్ కట్టాలంటే మనకి యూనిట్స్ కావాలి, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కావాలి. సో యూనిట్స్ కోసం ఇది చేస్తాను. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రొడక్షన్ యూనిట్స్ కావాలన్నా. సో యూనిట్స్ కి సంబంధించి రెండు పార్ట్స్ ఉన్నాయన్న, పార్ట్ ఏ పార్ట్ బి. మనకి ఇచ్చిన డేటా ప్రకారం ఫస్ట్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఒకటి చూద్దాం. ఫస్ట్ మిషన్ ఏ 4000 అవర్స్ అన్నాడు. సో మిషన్ ఏ ఇస్ అ లిమిటింగ్ ఫ్యాక్టర్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాను. 4000 అవర్స్ బై పార్ట్ ఏ కి సంబంధించి 0.6 అవర్స్ క్యాలిక్యులేషన్. 4000 by 0.6 6667 యూనిట్స్ అప్రాక్సిమేట్.
ఓకేనా యూనిట్స్. అలాగే నెక్స్ట్ మిషన్ ఏ ఫర్ పార్ట్ బి కి ఏమో 0.25 per hour పర్ యూనిట్ నా. సో 4000 hours అవైలబిలిటీ ఉన్నాయి బై 0.25 per hour per unit. సో ఎన్ని యూనిట్స్ అవుతాయి 4000 by 0.25 that equals to 16,000 యూనిట్స్ సపోర్ట్ చేస్తున్నాను మిషన్ ఏ. మిషన్ ఏ తర్వాత మిషన్ బి అని సపోర్ట్ చేస్తుందో చూడండి, క్యాలిక్యులేట్ చేయండి అందరూ కూడా నాతో పాటు నీట్ గా నోట్స్ రాయండి. మిషన్ బి కూడా 4,500 hours అవైలబుల్ అవర్స్ బై ఒక యూనిట్ కి 0.5 hour నాన్న. సో 9,000 యూనిట్స్ సపోర్ట్ చేస్తున్నాను మిషన్ బి పార్ట్ ఏ కి. అలాగే మిషన్ బి పార్ట్ బి కి ఎంత సపోర్ట్ చేస్తుందో చూడండి నాన్న 4,500 by 0.55 that equals to 8181. 0.8 వస్తుంది, అప్రాక్సిమేట్ గా 8182 యూనిట్స్. పాయింట్స్ వస్తున్నాను, నేను అప్రాక్సిమేట్ వాల్యూస్ వేసాను. ఇది అప్రాక్సిమేషన్, ఇది అప్రాక్సిమేషన్. అలాగే నేను సేమ్ థింగ్ అలాయ్ మెటీరియల్ ఏం చెప్తున్నాడు. సో 13,000 kgs అవైలబిలిటీ ఉందా. సో 13,000 kgs by 1.6 per kg. సో రెండింటికి సేమ్ క్యాలిక్యులేషన్. యూనిట్స్ ఇది సపోర్ట్ చేస్తున్నాను. సో 3 సపోర్ట్ చేయాలని హైయెస్ట్ తీసుకుంటే ప్రమాదం నాన్న. సో పాసిబుల్ కాంట్రిబ్యూషన్ పాసిబుల్ ప్రొడక్షన్ యూనిట్స్ ఆర్ ఏంటి అంటే కనుక లోవర్ ఆఫ్ above 3, lower of above. So whichever is lower అంటే కనుక పార్ట్ ఏ సంబంధించి 6,667 యూనిట్స్ అన్న. అంటే ఇది ఏంటిది మిషన్ ఏనన్న, దీనికి లిమిటింగ్ ఫ్యాక్టర్ మిషన్ ఏనన్న. అలాగే ఇక్కడ ఉన్న వాటిలో లోయెస్ట్ ఏంటన్నా 8125, ఇది 8182, ఇది 25 లోయెస్ట్. ఇక్కడ ఏంటన్నా ఎల్ఐ ఇది లిమిటింగ్ ఫ్యాక్టర్. ఫస్ట్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ద్వారా యూనిట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో వర్కింగ్ నోట్ నెంబర్ 2, calculation of contribution per unit. So normal thing, contribution per unit చాలా ఈజీగా చెప్పొచ్చు, అందుకే ఇక్కడ చేస్తాను. పార్ట్ ఏ కి ఎంత, పార్ట్ బి కి ఎంత. కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సో సెల్లింగ్ ప్రైస్ డైరెక్ట్ ఇచ్చాను, పార్ట్ ఏ కి 145, దీనికి 115. సో వేరియబుల్ కాస్ట్ వచ్చేటికి డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, జాగ్రత్త చేద్దాం. ఫస్ట్ వేరియబుల్ కాస్ట్ లో ఎల్ఐ మెటీరియల్. సో మెటీరియల్ వచ్చేటప్పటికి 20 rupees, సో 12.5 per kg, 1.6 kgs ఒక యూనిట్ క్యాలిక్యులేట్ చేస్తాం పర్ యూనిట్. 1.6 kgs ఇంటూ 12.5 per kg. సో రెండింటికి సేమ్ 1.6 ఇంటూ 12.5, 1.6 ఇంటూ 12.5 that equals to 20 rupees. సో వేరియబుల్ కాస్ట్ 20 rupees ఫర్ మెటీరియల్. అలాగే మిషన్ ఏ క్యాలిక్యులేషన్. మిషన్ ఏలో ఏం చెప్తున్నాడు, 0.6 hours అవుతుందంట, 80 rupees per hour కంట. హవర్ కి 80 rupees అయితే 1 hour కి 0.6 కి ఎంత. సో 80 ఇంటూ 0.6, ఇక్కడేమో 80 ఇంటూ 0.25, 80 ఇంటూ 0.6 that equals to 48 rupees. 80 ఇంటూ 0.25 that equals to 20 rupees. అలాగే మిషన్ బి 100 ఇంటూ 0.5 50 rupees. ఇక్కడ 100 ఇంటూ 0.55 55 rupees. సో మైనస్ చేస్తే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 145 minus 20 minus 48 minus 50 that equals to 27 rupees. The same way, 115 minus 20 minus 20 minus 55, that is 20 rupees. So contribution per unit, possible units, రెండు calculation, possible production units calculate చేసాం, contribution per unit చూసాం. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని టోటల్ గా ఏది చేసి ఎంత ప్రాఫిట్ వస్తుందో క్యాలిక్యులేట్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఈస్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ per total contribution in total. ఇది ఆప్షన్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్. టోటల్ కాంట్రిబ్యూషన్ ఉన్న పార్ట్ ఏ పార్ట్ బి రెండింటికి సంబంధించి యూనిట్స్, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. యూనిట్స్ వచ్చేటప్పటికి 6,667 ఒకటి, 8125 ఒకటి, కాంట్రిబ్యూషన్ 27, ఇది 20. సో టోటల్ కాంట్రిబ్యూషన్ మల్టిప్లై చేసుకుంటే కనుక 667 into 27
that equals to 1,80,000 approximate value. అలాగే ఇక్కడికి వచ్చేటికి 8125 into 100 rupees, that equals to 1,62,000. So part A gives us highest or optimum contribution. So part A will be produced and sold. Over. So second part of the question మళ్ళీ చూద్దాం. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఇది నాకు ఎవరికైనా కావాలనుకుంటే అసలు నోట్ చేసుకొని డౌట్స్ ఏమైనా ఉంటే కనుక సో ఇది క్యాలిక్యులేషన్స్ నీట్ గా చెప్పాను. పార్ట్ ఏ అని కన్క్లూషన్ కి వచ్చేసాం. సార్ యూనిట్స్ విచ్ అవరేజ్ లోయర్ ఎంత తీసుకున్నాం సార్? ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఎవర్ ఇస్ లోవర్ ఎంత తీసుకున్నామంటే హయ్యర్ 9,000 తీసుకున్నాను అనుకో, సార్ మిషన్ ఏ సపోర్ట్ చేయదు కదా, మిషన్ ఏ దగ్గర అవర్స్ సరిపోవు కదా, సార్ మరి 6,600 అవుతుంది. అది ఇది తీసుకున్నాను అనుకో, దీని దగ్గర ఎక్కువ ఉంటాయి కదా కావాలంటే, కానీ సపోర్ట్ అయితే చేస్తుంది కదా. సార్ 4,500 అవర్స్ 9 వరకు సపోర్ట్ చేస్తుంది, 9,000 వరకు. నేను 6,677 చేశాను అనుకో, మిషన్ బి సపోర్ట్ చేస్తుంది, మెటీరియల్ సపోర్ట్ చేస్తుంది. అదే 825 సార్ ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ బేసిస్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం అనుకో, మిషన్ ఏ సపోర్ట్ చేయదు, మిషన్ బి సపోర్ట్ చేయదు. మరి అర్థమవుతుందన్నా? కాబట్టి రైట్. పార్ట్ ఏ అయిపోయిందన్న, సెకండ్ పార్ట్ అంటే పార్ట్ బి, ఇలిస్ట్రేషన్ నెంబర్ 13 లో పార్ట్ బి. పార్ట్ బి జాగ్రత్తగా కంప్లీట్ చేయాలి. సో సెకండ్ పార్ట్ చదువుతాను, జాగ్రత్తగా అర్థం చేయండి. ఇఫ్ వై లిమిటెడ్ రెడ్యూస్ ద టార్గెట్ ప్రైస్ బై 10%. సో టార్గెట్ ప్రైస్ ఇందాక మనం ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందని పార్ట్ ఏ. సో దాని గురించి మనం మాట్లాడుతున్నాం కదా. వై లిమిటెడ్ రెడ్యూస్ ద టార్గెట్ ప్రైస్ బై 10% and offer 60 rupees per hour for unutilized machine hours. Unutilized machine hours ఏమంటే దానికి ఒక అవర్ కి 60 రూపీస్ ఇస్తారు per hour. Calculate the total contribution from the spare part identified above. పైన ఐడెంటిఫై చేసిన పాయింట్ ఏంటి? పార్ట్ ఏ. పార్ట్ ఏ డిసైడ్ చేస్తాం మనం. పార్ట్ ఏ బేస్ అయింది దేని మీద? మిషన్ ఏ మీద, రైట్. సో ఇప్పుడు దీని యొక్క టార్గెట్ ప్రైస్ ఇప్పుడు ఎంత అవుతుందంటే, ఆల్రెడీ మనం ఇందాక టార్గెట్ ప్రైస్ క్వశ్చన్ లో 145 ఇచ్చాను నేను. 145 లో నుంచి 10% మైనస్ చేయండి. 145 minus 10%, that 130.5. ఓకేనా? మైనస్ ఇది టార్గెట్ ప్రైస్ అని. సో అంటే ఇది ఎంత తగ్గిందో నువ్వు అబ్జర్వ్ చేస్తే, మైనస్ వేరియబుల్ కాస్ట్ ఆల్రెడీ మనం ఇందాకే చేసాం. సో వేరియబుల్ కాస్ట్ ఎంత అంటే కనుక, సో 3 కలిపి 20, 48, 50. దానిలో మార్కులు లేవు కదా. 20, 48, 50. 20 ప్లస్ 48 ప్లస్ 50, 118. సో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ నాకు ఎంత మిగులుతుంది అంటే కనుక 130.5 మైనస్ 118. సో 125 రూపీస్, సారీ 12.5 రూపీస్ పర్ యూనిట్ నాకు మిగులుతుందా? అయితే ఇది ఒక్కటే మిగులుతుందా, ఇంకేమైనా మిగులుతుందంటే వాడు ఇంకా ఇస్తున్నాను అన్నమాట పర్ యూనిట్ బెనిఫిట్స్. ఇది ఎలాగా మిగులుతుందన్న. సో దీన్ని బట్టి టోటల్ కాంట్రిబ్యూషన్ నాకు ఎంత మిగులుతుందంటే, సో 6,667 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాం ఇంటూ 12.5, దట్ ఈక్వల్స్ టు కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 667, దట్ ఈక్వల్స్ టు 83,337.5 రూపీస్ కాంట్రిబ్యూషన్ వస్తుంది నాకు. ఓకేనా? సో దీంతో పాటుగా ఇది కాకుండా ఇంకా ఇంకో ఏమి ఇస్తున్నాడు వాడు మనకి అనేది అబ్జర్వ్ చేసుకోవాలి.
ఇంకొక పాయింట్ చెప్పాను, అన్యూటిలైజ్డ్ మిషన్ హవర్స్ అని చెప్పాను కదా. సో దానికి అబ్జర్వ్ చేయాలి. అన్యూటిలైజ్డ్ మిషన్ హవర్స్ ఏమైనా ఉన్నాయా అంటే మిషన్ వాడకుండా ఖాళీగా ఉందా పార్టీ టైంలో చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లో స్టార్టింగ్ లో మిషన్ ఏ ఎన్ని యూనిట్స్ వరకు 4000 అవర్స్ వాడితే 6600 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాం. మిషన్ బి 4500 అవర్స్ వాడితే 9000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాం. మరి నేను 6667 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను అంటే మిషన్ బిని ఇంకా పూర్తిగా వాడలేదనేగా అర్థం. మా అర్థమవుతుంది అని చెప్పాను. మిషన్ బి 1 యూనిట్ కి 0.5 అవర్స్ పడుతుందన్న. మరి 6667 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుందో చెక్ చేసి అన్యూటిలైజ్డ్ మిషన్ అవర్స్ ని కనిపెట్టాలి. రైట్. సో మిషన్ అవర్స్ మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఇచ్చిన మిషన్ అవర్స్ మిషన్ బి, ఇది మిషన్ బి నా. మిషన్ బికి సంబంధించి 4500 మిషన్ అవర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మైనస్ ఎన్ని మనం వాడేస్తున్నాము అంటే కనుక 6667 ఇంటూ ఒక యూనిట్ కి మిషన్ బి 0.5 అవర్స్ అన్న. సో ఇన్ని యూనిట్స్ అన్నప్పుడు ఎన్ని అవర్స్ అవుతాయి ఇంటూ 0.5, 3333 అవర్స్ అని అప్రాక్సిమేట్ గా. 4500 మైనస్ 3333 దట్ ఈక్వల్స్ టు 1167 మిషన్ అవర్స్ నాకు అన్యూటిలైజ్డ్ ఉన్నాయి. ఈ 1167 అన్యూటిలైజ్డ్ ఉన్నాయి కదా మిషన్ బి. ఆ మిషన్ బి కూడా అవతల కొనుక్కుంటే దానికి ఎంత ఇస్తారంట 60 రూపీస్ పర్ మిషన్ అవర్ ఇస్తారంట ఇంటూ 60 రూపీస్. సో అంటే మనకి ఎంత ఇస్తారు డబ్బులు ఇంకొక 70,000 ఇస్తున్నాను. అంటే అప్రాక్సిమేట్ 70 ప్లస్ 83,375 337 సారీ దట్ ఈక్వల్స్ టు అప్రాక్సిమేట్ గా 1,53,357 రూపీస్ నాకు టోటల్ గా కాంట్రిబ్యూషన్ మిగులుతుంది బికాస్ ఆఫ్ పార్ట్ ఏ ఇఫ్ దిస్ సిచ్యువేషన్ హాస్ బీన్ అప్లైడ్. 1,53,357 రూపీస్. సో నోట్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మా అందరికి అన్యూటిలైజ్డ్ మిషన్ అవర్స్ అర్థమైనయా? సో మిషన్ డి లో 4500 అవర్స్ ఉన్నాయి. మరి ఎన్ని వాడాం మనం ప్రజెంట్ అంటే ఒక యూనిట్ కి 0.5 అవర్స్ వాడామని క్లియర్ గా చెప్తున్నాడు మిషన్ బి. మరి ఎన్ని యూనిట్స్ పార్టీ ప్రొడ్యూస్ చేసాం 6667 ప్రొడ్యూస్ చేసాం. సో 6667 ఇంటూ 0.5 అవర్స్ అంటే 3333 అవర్స్ వాడాం నాన్న. ఇంకా నాకు మిగిలిపోయిన అవర్స్ 1116 అవర్స్ ఉన్నాయి. ఆ మిషన్ బి అవర్స్ ని బయట వాళ్ళకి వాడు 6 రూపీస్ ఇచ్చి ఆఫర్ చేసిందంట కంపెనీ వై లిమిటెడ్. సో ఇంటూ 6 రూపీస్ అంటే 70,000 బెనిఫిట్ వస్తున్నారు. ఇది 70 ప్లస్ 83,337. సో టోటల్ వాల్యూ 1,53,357 రూపీస్ వస్తుంది. ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ 13 అన్న. సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. రిజిస్ట్రేషన్ నెంబర్ 13 లో సో చెక్ చేసుకున్నాను. దీంతో ఇలిస్ట్రేషన్స్ లో ఓన్లీ ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 పెండింగ్ ఉన్నారు. సో మిగతా అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్ చెక్ చేయాలన్నా ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో ఏమేమి పెండింగ్ ఉన్నాయో ఒకసారి రాసుకుని వాటిని మనం ఇప్పుడు ఏం చేయగలిగితే అని కంప్లీట్ చేద్దాం. అందరూ చెక్ చేయండి ఒకసారి ప్రాక్టీస్ క్వశ్చన్. 1 to 8 10 sir. 1 second. Right. So practice questions are pending 1, 2, 8 5 8 It completed, sir. 8 నిన్న మనం చెప్పేసాం కదా అయిపోయింది. మరి ఇంకా 1 2 ఒకటేనా 10 నెంబర్ 10 ఓకే 10 నెక్స్ట్ 18 19. చెప్పమ్మా ఆక్సిజన్ ఇంకేమన్నా 18 19. 19 ఓకేనా రైట్. 18 and 19 అంతే కదా. సో 5 క్వశ్చన్స్ పెండింగ్ ఉన్నాయి నాన్న. సో దీనిలో 1 and 2 మళ్ళీ కాన్సెప్ట్ వేరు నాన్న. 1 and 2
అలాగే ఇలిస్ట్రేషన్ నెంబర్ 1. ఈ 3 క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం తర్వాత. అంటే ఇంకా మనకి ప్రాక్టీస్ క్వశ్చన్ లో పెండింగ్ ఉన్నాయి 3 క్వశ్చన్స్ అన్న. 10, 18, 19 ఇవి 3 ఇప్పుడు దాకా చెప్పుకున్న కాన్సెప్ట్ బేస్డ్ రిలేటెడ్. చాలా కొత్త ఉంటే ఏమైనా కొత్త కాన్సెప్ట్ ఉంటే నేను చెప్తాను. సో మొత్తానికి 3 కంప్లీట్ చేస్తే ఇవి 3 మళ్ళీ సెపరేట్ సెట్. సో మొత్తం ఇంకా 6 క్వశ్చన్స్ పెండింగ్ ఉన్నాయి. 6 కూడా కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ మనం క్వశ్చన్ నెంబర్ ప్రాక్టీస్ క్వశ్చన్ లో 10 చేద్దాం. 10, 18, 19 10 కంప్లీట్ అయితే అవి చేద్దాం. Question number 10 next practice question number 10. So practice ఏమైనా డౌట్స్ ఇలిస్ట్రేషన్స్ క్లియర్ కదా? రైట్. సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 10 ఇక్కడ ఉందన్న. ఒకసారి క్వశ్చన్ చదువుతాను ఫస్ట్. అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ పార్ట్కి వెళ్దాం. Right, and question number 10. An automobile manufacturing company produces different models of cars. The budget in respect of model 007 for the month of March 2019 is under. దానిలో ఒక డేటా ఇచ్చడానికి ఒక మోడల్ కార్ మార్చ్ మంత్ లో డేటా ఇచ్చాను. అమ్మాయి ఇక్కడ కొంచెం చిన్న కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది.